హలో ఆల్, వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. ఈ రోజు మనం ద హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన ఫ్యూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాము. అంతకంటే ముందు నిన్న నేను ఇచ్చిన క్వశ్చన్ యొక్క ఆన్సర్ చూసి మన డిస్కషన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఒకసారి క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎయిడ్స్ టు మెరైన్ నావిగేషన్. ఫస్ట్ స్టేట్మెంట్, the International Organization of AIDS to Marine Navigation transitioned from a NGO to intergovernmental organization in 2024. Second statement, the headquarters of IALA is located in Geneva, Switzerland. Which of the above statements is or are correct? Only one, ఓన్లీ టూ, బోత్ వన్ ఇంటూ, నెయిదర్ వన్ నాట్ టూ. ఒకసారి మనం ఐఏఎల్ఏ గురించి చూద్దామండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియా రీసెంట్ గా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఏఎల్ఏ గా ఎలెక్ట్ అయింది. సో ఒకసారి ఆ బాడీ యొక్క ప్రామినెన్స్ ఏంటి చూద్దాం. మనం అనుకున్నాం కదండి, ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఏఎల్ఏ గా ఎలెక్ట్ అయింది. సో ఎలెక్ట్ అయిన తర్వాత సెకండ్ కౌన్సిల్ మీటింగ్ లో ఇండియా పార్టిసిపేట్ చేసింది కాబట్టి ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది న్యూస్ లో ఉంది. ఇండియా యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఏఎల్ఏ actively participated in the second session of IALA Council held in Nice, France. So అందుకే ఇది న్యూస్ పేపర్ లో ఉంది. రీసెంట్లీ ఇండియా ఎలెక్టెడ్ టు వైస్ ప్రెసిడెన్సీ ఆఫ్ ఐఏఎల్ఏ ఇన్ సింగపూర్. సో ఐఏఎల్ఏ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1957 లో ఎస్టాబ్లిష్ చేశారు యాజ్ ఏ ఎన్జిఓ. ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ లాగా 1957 లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ అఫీషియల్లీ చేంజ్డ్ ఇట్ స్టేటస్ ఫ్రమ్ ఎన్జిఓ టు అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ బేస్డ్ ఆన్ ఏ కన్వెన్షన్ రాటిఫైడ్ బై 34 స్టేట్స్ ఇన్ 2024. సో 34 స్టేట్స్ సైన్ చేశారు 2024 లో. దేర్ బై ఇట్ చేంజ్ ఫ్రమ్ ఎన్జిఓ టు ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. సో 2024 లోనే అదొక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అయింది. ఇంతకు ముందు వరకు అది ఒక ఎన్జిఓ. మరి ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు నావిగేట్ అథారిటీస్, మ్యానుఫ్యాక్చరర్స్, consultants and scientific training institutes from all the parts of the world and offer them the opportunity to exchange and compare their experiences and achievements. మెయిన్ గా నావిగేషన్ లో రిలేటెడ్ గా ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్స్ కి కోఆర్డినేషన్ నుంచి ఆర్ టు హెల్ప్ ఇన్ ద నావిగేషన్ అక్రాస్ ద వరల్డ్ డే మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ యువర్ ఐఏఎల్ఏ. సో దిస్ ఈస్ రిగార్డింగ్ యువర్ ఐఏఎల్ఏ. సో ఒకసారి ఎంసీక్యూ ఆన్సర్ చూద్దాము. ఎంసీక్యూ లో ఫస్ట్ స్టేట్మెంట్, ఐఏఎల్ఏ ఈస్ ఎన్జిఓ ఫస్ట్ అండ్ దెన్ చేంజ్ టు ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటున్నాడు. కరెక్టే కదండి. 1957 లో అది ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అది ఒక ఎన్జిఓ. 2024 లో 34 మెంబర్స్ సైన్ చేసిన తర్వాత ఇట్ బికమ్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. సెకండ్, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఐఏఎల్ఏ ఇస్ లొకేటెడ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. ఇది తప్పండి. ఫ్రాన్స్ లో ఉంది దీని యొక్క హెడ్ క్వార్టర్స్. సో మనకి ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఆన్సర్ వచ్చేసరికి ఏ, ఓన్లీ వన్. సో మన ఫస్ట్ టాపిక్ ఆఫ్ ద డే వచ్చేసరికి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2025. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై యువర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అసలు ఈ రిపోర్ట్ లో ఇండియా యొక్క ర్యాంక్ ఏంటి, ఇండియా ర్యాంక్ డిసైడ్ చేసే పారామీటర్స్ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఈ రోజు న్యూస్ పేపర్ లో వచ్చిన ఆర్టికల్ ఇది, ఇండియా మార్క్స్ ఏ రిలేటివ్ డ్రాప్ ఇన్ జెండర్ పారిటీ. సో ఒకసారి మనం అసలు ఈ రిపోర్ట్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్, ఏ రిపోర్ట్ న్యూస్ లో వచ్చినా కానీ అది ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనేది రిలీజ్ చేస్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు ప్రిలిమ్స్ లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ రిలీజ్ ద పర్టికులర్ రిపోర్ట్ అని చెప్పి. సో అందుకే ఏ రిపోర్ట్ మనకి న్యూస్ లో వచ్చినా దాని రిలీజ్ చేసిన బాడీ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్డ్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2025. సో ఎవరు రిలీజ్ చేశారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. మరి ఇది ఎన్నో ఎడిషన్ అంటే 19th ఎడిషన్ రిపోర్ట్ అన్నమాట. సో దీంట్లో మేజర్ గా ర్యాంకింగ్ ఆఫ్ ద కంట్రీస్ 4 పారామీటర్స్ మీద ఇస్తాము. ఏంటి ఆ 4 పారామీటర్స్ అంటే ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ ఆఫ్ ఉమెన్, ఎడ్యుకేషన్ అటైన్మెంట్ ఆఫ్ ఉమెన్, హెల్త్ అండ్ సర్వైవల్, పొలిటికల్ ఎంపవర్మెంట్. సో ఈ 4 పారామీటర్స్ బేస్డ్ మీద ఉమెన్ మెన్ తో ఈక్వల్ ఉన్నారా లేదా అనేది మనం ర్యాంకింగ్ ఇస్తాము. సో ఈ 4 పారామీటర్స్ గుర్తుంచుకోండి. ఫస్ట్ ఏంటి? ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ. సెకండ్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ అటైన్మెంట్. థర్డ్ వచ్చేసరికి హెల్త్ అండ్ సర్వైవల్. ఫోర్త్ వచ్చేసరికి పొలిటికల్ ఎంపవర్మెంట్. సో దీని బేస్డ్ మీద మనం ర్యాంకింగ్ అనేది ఇస్తాము. సో ఈ పర్టికులర్ రిపోర్ట్ లో మనం 148 కంట్రీస్ ని కవర్ చేస్తున్నాము. 148 కంట్రీస్ రిప్రజెంట్ 2/3% ఆఫ్ ద పాపులేషన్ అన్నమాట. మరి గ్లోబల్ గా జెండర్ గ్యాప్ అనేది ఎంత నారో డౌన్ అయింది అంటే 68.8% కి నారో డౌన్ అయింది. 100% అయింది అంటే మెన్ ఈక్వల్స్ టు ఉమెన్ అన్నట్టు. కానీ ఇప్పుడు ఎంత ఉందండి? 68.8%. మరి 100% ఎప్పుడు అయింది అంటే కమింగ్ 123 ఇయర్స్ లో అయ్యిద్ది అని చెప్తుంది ఈ రిపోర్ట్ లో. సో కమింగ్ 123 ఇయర్స్ లో మనకి 100% అయింది అంటే మెన్ ఈక్వల్స్ టు ఉమెన్ అనేది 123 ఇయర్స్ లో అయింది అని చెప్తున్నారు. మరి ఇండియా ర్యాంక్ ఎంత ఉంది అంటే 131 అవుట్ ఆఫ్ 148. సో ఇది ఇండియా ర్యాంక్. మరి ఇండియాలో
పర్సెంటేజ్ ఎంత అంటే 64.1%. సో గ్లోబల్ గా ఏమో 68.8%, ఇండియాలో ఏమో 64.1%. కానీ ఇండియా ర్యాంక్ తగ్గింది అండి. అంటే ఇంతకుముందు 129 ఉండేది, ఈ ఇయర్ 131 కి వచ్చింది. అండ్ ఇండియా ఈజ్ అమాంగ్ ద లోయెస్ట్ ర్యాంక్డ్ కంట్రీస్ ఇన్ సౌత్ ఏషియా. సౌత్ ఏషియాలో లోయెస్ట్ ర్యాంక్డ్ కంట్రీస్ లో ఇండియా ఒకటి. సో ఇంత తగ్గిపోయింది ఇండియా ర్యాంక్. బంగ్లాదేశ్ ఎమర్జ్డ్ యాజ్ ద బెస్ట్ పర్ఫార్మర్ ఇన్ సౌత్ ఏషియా. ఇది వెరీ ఇంపార్టెంట్. మన నైబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్ యొక్క ర్యాంక్ 24, మన ర్యాంక్ వచ్చేసరికి 131. అండ్ బంగ్లాదేశ్ బికేమ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ కంట్రీ ఇన్ ద సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్నమాట. సో దిస్ ఈస్ నోటబుల్ గెయిన్ ఫర్ బంగ్లాదేశ్, గుర్తుంచుకోండి. సో ఒకసారి ర్యాంక్స్ చూస్తే ఫస్ట్ వచ్చింది ఐస్లాండ్. ఐస్లాండ్ యొక్క పారిటీ 0.926. వన్ పారిటీ అంటే 100% అన్నమాట. 1 ఈక్వల్స్ టు 100%. సో ఇప్పుడు ఐస్లాండ్ కి 92.6% ఉందన్నమాట. అంటే అది 100 అచీవ్ అవడానికి చాలా దగ్గరలో ఉంది. ఐస్లాండ్ తర్వాత సెకండ్ ర్యాంక్ లో ఫిన్లాండ్ ఉంది, థర్డ్ లో నార్వే ఉంది, ఫోర్త్ లో యునైటెడ్ కింగ్డమ్ ఉంది, ఫిఫ్త్ లో న్యూజిలాండ్ ఉంది. ఇండియా ఇస్ వే బిహైండ్ ఇట్స్ నేబర్స్. ఎప్పుడన్నా ఏదైనా మనం ర్యాంక్స్ చూసినప్పుడు నేబరింగ్ కంట్రీస్ తో ఉన్న ర్యాంక్స్ కూడా మనం కంపేర్ చేయాలండి. లైక్ బంగ్లాదేశ్ కి 24 వచ్చింది, ఇండియాకి 131 వచ్చింది. మరి భూటాన్ కి ఎంత వచ్చింది? 119 వచ్చింది. నేపాల్ కి ఎంత వచ్చింది? 125. శ్రీలంకకి 130. మన ముందు శ్రీలంక ఉంది. పాకిస్తాన్ మన తర్వాత ఉంది కాబట్టి నాట్ నీడెడ్. ప్రెసెంట్ అయితే మన ముందున్న కంట్రీస్ వరకు గుర్తుపెట్టుకోండి: బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ అండ్ శ్రీలంక. సో ఇండియా సా అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ. మనం 4 పారామీటర్స్ అనుకున్నాం కదా. 4 పారామీటర్స్ లో ఎకనామిక్ ఆపర్చునిటీ అండ్ పార్టిసిపేషన్ లో ఇండియాకి ఇంప్రూవ్మెంట్ కనిపించింది వెన్ కంపేర్ టు లాస్ట్ ఇయర్. ఇన్ ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ ఇండియా స్కోర్ 97.1%. అంటే 100 కి 97.1% స్కోర్ వచ్చింది. ఎందుకు అంటే ఫీమేల్ లిటరసీ అండ్ టెరిషియరీ ఎడ్యుకేషన్ అనేది ఎక్కువ అయింది మన ఇండియాలో. ఉమెన్ ఎన్రోల్మెంట్ ఎక్కువ అయింది. Health and survival also improved due to a better sex ratio at birth and increased health life expectancy. So health and survival kuda improve ayindi. However, political empowerment declined with women's representation in parliament dropping from 14.7% to 13.8%. సో మేజర్ డిప్ ఎక్కడ కనిపించింది అంటే పొలిటికల్ ఎంపవర్మెంట్ లో కనిపించింది. పార్లమెంట్ లో ఉమెన్ రిప్రజెంటేషన్ 14.7% నుంచి 13.8% కి పడిపోయింది. కాబట్టి మన ర్యాంక్ అనేది డిప్ అయింది. సో ఈ 4 పారామీటర్స్ లో ఇండియా ర్యాంక్ ఎలా వేరీ అయింది కూడా మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ఇది ఇచ్చాను. సో మొత్తానికి ఇండియా ర్యాంక్ 131 అవుట్ ఆఫ్ 148. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే 2 పొజిషన్ స్లిప్ అయింది అనేది గుర్తుపెట్టుకోండి. సో క్వశ్చన్ చూడండి, 2017 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ యూపీఎస్సీ లో అడిగిన క్వశ్చన్ ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివ్స్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ర్యాంకింగ్ టు ద కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్? వరల్డ్ ఎకనామిక్ ఫోరం, యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, యుఎన్ ఉమెన్, WHO. సో మనం ఇందాకే చూసాం వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో అందుకే ఏ రిపోర్ట్ వచ్చినా కానీ ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో సెకండ్ టాపిక్ ఆఫ్ ద డే వచ్చేసరికి రీటైల్ ఇన్ఫ్లేషన్ గురించి. అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ ఈస్ సస్టైన్డ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైస్ కనుక కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతుంటే దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాము. సో రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి ఒకసారి చూద్దాము. సో ఈ రోజు వచ్చిన ఆర్టికల్ అండి ఇది. రీటైల్ ఇన్ఫ్లేషన్ ఈజెస్ టు 6-year low. సో అసలు రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో చూద్దాం. సో ఇన్ఫ్లేషన్ అంటే ద ఇంక్రీజ్ ఆఫ్ ద ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ని ఇన్ఫ్లేషన్ అంటున్నాం. మరి రీటైల్ ఇన్ఫ్లేషన్ నే ఇంకొక పేరు కన్స్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అంటాము. సో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్. సో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ కింద ఒక కన్స్యూమర్ ఏమేమి గూడ్స్ అండ్ సర్వీసెస్ ని వాడుతారు, అవి ఎలా ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయా డిక్రీజ్ అవుతున్నాయా అనేది మనం మానిటర్ చేస్తాం. ఇంక్రీజ్ అయితే దాన్ని ఆటోమేటిక్ గా రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటాము. సో అండర్ దిస్ ఇట్ మెజర్స్ ద చేంజెస్ ఇన్ కాస్ట్ ఆఫ్ ఏ బాస్కెట్ ఆఫ్ గూడ్స్. మరి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవేవి జనరల్ గా ఒక కన్స్యూమర్ వాడతాడు ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ లో అంటే క్లోతింగ్, హౌసింగ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ మెడికల్ కేర్. సో వీటి ప్రైజెస్ ఇంక్రీజ్ అయితే దాన్ని మనం రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటాము. సో బేస్ ఇయర్ వచ్చేసరికి 2012 అన్నమాట. దీంట్లో 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి సిపిఐ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్, సిపిఐ ఫర్ అగ్రికల్చర్ లేబరర్, సిపిఐ ఫర్ రూరల్ లేబర్. ఈ 3 కూడా అండి లేబర్ బ్యూరో వాళ్ళు కంపైల్ చేస్తారు అండర్ యువర్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. మరి లాస్ట్ ఇది సిపిఐ ఫర్ అర్బన్ నాన్ మాన్యువల్ ఎంప్లాయీస్ మాత్రం మన ఎన్ఎస్ఓ అనేది కంపైల్ చేస్తుంది. ఎన్ఎస్ఓ అండర్ యువర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో దిస్ ఈస్ అబౌట్ యువర్ రీటైల్ ఇన్ఫ్లేషన్.
మరి క్వశ్చన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ ఇండియా. సిపిఐ మెజర్స్ చేంజెస్ ఇన్ ద రీటైల్ ప్రైసెస్ ఆఫ్ ఎ ఫిక్స్డ్ బాస్కెట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కన్స్యూమ్డ్ బై హౌస్ హోల్డ్స్. అదే అనుకున్నాం కదా, హౌస్ హోల్డ్స్ కన్స్యూమ్ చేసే గూడ్స్ యొక్క ప్రైసెస్ ని మనం మానిటర్ చేస్తాము. ద కరెంట్ బేస్ ఇయర్ ఫర్ క్యాలిక్యులేటింగ్ సిపిఐ ఇన్ ఇండియా ఇస్ 2012. ఇది కూడా కరెక్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజెస్ మంత్లీ సిపిఐ డేటా ఫర్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ పర్పసెస్. ఇది తప్పు కదండి. వి సో ఎన్ఎస్ఓ మనకి కంపైల్ చేస్తుంది. సో ఓన్లీ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ 1 and 2 ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన కంప్లీట్స్ 9 years. సో మోడీ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి 11 years అయింది అండి. సో వాళ్ళ టర్మ్ లో వచ్చిన స్కీమ్స్ అన్నిటి గురించి కూడా ఈ మధ్య కంటిన్యూస్ గా మనం ఆర్టికల్స్ లో చూస్తున్నాము. సో మీకు ఇది మంచి రివిజన్ అవుతుంది. టేక్ దిస్ మూమెంట్ టు రివైజ్ ఆల్ యువర్ స్కీమ్స్ అండ్ స్టాటిక్ డేటా అన్నమాట. సో ఒకసారి చూడండి, ఈ స్కీమ్ ఎప్పుడు లాంచ్ అయింది అంటే 2016 లో లాంచ్ అయింది. మరి ఏ మినిస్ట్రీ కింద అంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. మరి దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఎల్పిజి కాకుండా దే జనరలీ యూస్ ట్రెడిషనల్ కుకింగ్ ఫ్యూయల్ అన్నమాట. ట్రెడిషనల్ కుకింగ్ ఫ్యూయల్ వచ్చేసరికి ఏంటి, ఫైర్ వుడ్, కోల్, కౌడంగ్ ఇలాంటివి. సో దీని వల్ల ఎక్కువ ఎమిషన్స్ అనేవి వస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ కానీ వేరే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కానీ ఎక్కువ అయిపోతాయి. వాటి వల్ల కొన్నిసార్లు ఉమెన్ హెల్త్ కూడా పాడైపోతుంది, లంగ్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయి. సో దానికోసము టు కన్వర్ట్ ద ట్రెడిషనల్ కుకింగ్ ఫ్యూయల్ ఇంటూ ఎల్పిజి ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చాం. సో ఆబ్జెక్టివ్ చూడండి, టు మేక్ క్లీన్ కుకింగ్ ఫ్యూయల్ సచ్ as ఎల్పిజి అవైలబుల్ టు ద రూరల్ అండ్ డిప్రైవ్డ్ హౌస్ హోల్డ్స్. సో వాళ్ళు ట్రెడిషనల్ కుకింగ్ ఫ్యూయల్ నుంచి ఎల్పిజి వాడడానికి మనం మార్చడం కోసమే ఈ స్కీమ్ ని తీసుకొచ్చాము. మరి ఒరిజినల్ టార్గెట్ ఏంటి అంటే ద టార్గెట్ అండర్ ద స్కీమ్ వాజ్ టు రిలీజ్ 8 crore ఎల్పిజి కనెక్షన్ టు డిప్రైవ్డ్ హౌస్ హోల్డ్స్ బై 2020 కల్లా 8 crore ఎల్పిజి కనెక్షన్స్ ఇవ్వడమే ద మేజర్ టార్గెట్. ఉజ్వల 2.0 అనేది మనం నెక్స్ట్ తీసుకొచ్చాము. దాని కింద అడిషనల్ ఎలొకేషన్ ఆఫ్ 1.6 crore ఎల్పిజి, అంటే ఈ 8 crore కాకుండా ఇంకా అడిషనల్ గా 1.6 crore ఎల్పిజి కనెక్షన్స్ బై December 2022 అనేది వీళ్ళ స్కీమ్ అన్నమాట. అండ్ దీంట్లో స్పెషల్ ఫెసిలిటీ టు మైగ్రెంట్ హౌస్ హోల్డ్స్ కూడా ఇచ్చారు. మైగ్రెంట్స్ ను కూడా ఇంక్లూడ్ చేశారు అండర్ యువర్ ఉజ్వల 2.0. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి అప్లికెంట్స్ ఓన్లీ ఉమెన్ అయి ఉండాలి, అది కూడా 18 years అబోవ్ వాళ్ళే ఉండాలి. అండ్ అడల్ట్ ఉమెన్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అంత్యోదయ అన్న యోజన, T&XT garden tribes, forest dwellers, people residing in island and river island, enlisted under SECCC households. So వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండ్ మోస్ట్లీ ఉమెన్ మాత్రమే ఎలిజిబుల్, అది కూడా 18 years అబౌవ్ ఉన్న ఉమెన్ మాత్రమే ఎలిజిబుల్ అవుతున్నారు. అచీవ్మెంట్స్ వచ్చేసరికి యాజ్ ఆఫ్ March 2025 దేర్ ఆర్ 10.33 crore PMUY కనెక్షన్స్. సో 10.33 crore కనెక్షన్స్ ఉన్నాయి ఇండియాలో అండర్ యువర్ ఉజ్వల యోజన. Total number of LPG distributors increased from 13,896 in 2014 to 25,481 in 2024, marking 83% growth. So 83% growth అనేది మనం ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ లో చూసాము. సో దీస్ బోత్ ఆర్ అచీవ్మెంట్స్ ఆఫ్ దిస్ స్కీమ్ ఇన్ ద లాస్ట్ 9 years. అండ్ టార్గెట్ చూడండి, మళ్ళీ ఉజ్వల 2.0 గురించి చూడండి, అప్లికెంట్స్ ఎవరో చూడండి. సో దిస్ ఈస్ అబౌట్ యువర్ ఉజ్వల యోజన. మరి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన. ద స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2016, కరెక్టే. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ కూడా కరెక్టే. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఉజ్వల 2.0 aim to provide an additional 1.6 crore LPG connections by December 2022 with special provision for migrant households. ఇది కూడా కరెక్టే కదండి. ఓన్లీ ఉమెన్ అబౌవ్ 21 years of age are eligible. తప్పు కదా, మనం ఏమనుకున్నాం, 18 years of age దాటిన ఏ ఉమెన్ అయినా కానీ ఎలిజిబుల్, 21 కాదు. సో ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ 1 and 2 ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి క్రాపిక్ గురించి. క్రాపిక్ ఒక యాప్ అండి. ఇట్ ఈస్ లాంచ్డ్ బై అవర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. సో క్రాపిక్ ఫుల్ ఫామ్ వచ్చేసరికి కలెక్షన్ ఆఫ్ రియల్ టైమ్ అబ్జర్వేషన్ అండ్ ఫోటో ఆఫ్ క్రాప్స్. సో దీని కింద అసలు ఏంటి ఆబ్జెక్టివ్స్ అనేది ఒకసారి చూద్దాం. సో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ has launched Cropic, a tech-driven initiative using AI to monitor crop health and automate crop loss assessment. సో ఇది ఒక AI టెక్నాలజీని యూజ్ చేసుకొని పనిచేసే యాప్. ఈ యాప్ లో మనం ఫొటోస్ తీస్తే ఆటోమేటిక్ గా క్రాప్ లాస్ అనేది అది డిటర్మైన్ చేసేస్తుంది. సో దిస్ ఈస్ ద టెక్నాలజీ బిహైండ్ యువర్ క్రాపిక్ యాప్. సో క్రాపిక్ స్టాండ్స్ ఫర్ కలెక్షన్ ఆఫ్ రియల్ టైమ్ అబ్జర్వేషన్ అండ్ ఫోటో ఆఫ్ క్రాప్స్. ఇది గుర్తుంచుకోండి. మరి ఇది ఏంటి అంటే ఇది ఒక మొబైల్ యాప్ బేస్డ్ ఇనిషియేటివ్. సో దీని కింద మనం ఫోటోగ్రాఫ్స్ తీసి
దాన్ని ఏఐని యూజ్ చేసుకొని లాస్ ఆఫ్ ద క్రాప్ అనేది డిటర్మైన్ చేస్తున్నాము. ఎవరు డెవలప్ చేశారు అంటే డెవలప్డ్ బై యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అండర్ ద ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఆఫ్ పిఎంఎఫ్బివై. పిఎం ఫసల్ బీమా యోజన, పిఎంఎఫ్బివై అంటే. సో దీని కింద ఉన్న ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ కింద మనం ఈ యాప్ ని డెవలప్ చేసాము. అసలు ఈ క్రాపిక్ యాప్ అనేది ఎలా ఫంక్షన్ అవుతుందో మనం ఒకసారి చూద్దాం. అసలు క్రాపిక్ మెయిన్ గా ఎందుకు పెట్టారు అంటే మన క్రాప్స్ వల్ల ఏమన్నా లాస్ వస్తే దానికి మనం ఇన్సూరెన్స్ అనేది పే చేస్తున్నాం అండర్ యువర్ పిఎం ఫసల్ బీమా యోజన. సో దానికి హెల్ప్ చేసేటట్టుగా ఈ యాప్ అనేది డిజైన్ చేశారు. ఫస్ట్ ఏం చేయాలంటే ఫార్మర్ డ్రివెన్ ఫోటో అప్లోడ్. ఫార్మర్ 4 to 5 times ఫొటోస్ ని అప్లోడ్ చేయాలి. దేంట్లోకి క్రాపిక్ యాప్ లోకి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఏమవుతుందంటే ఏఐ బేస్డ్ ఇమేజ్ ఎనాలిసిస్ అవుతుంది. అంటే అప్లోడ్ చేసిన ఫొటోస్ ని ఏఐ బేస్డ్ ఇంజిన్ దాన్ని ఎనలైజ్ చేస్తుంది. అసలు ఏ క్రాప్ ని మనము నాటాము, అది ఏ స్టేజ్ ఆఫ్ గ్రోత్ లో ఉంది అండ్ దానికి పాసిబుల్ రిస్క్ అండ్ డామేజెస్ ఏంటి అనేది ఏఐ అనేది ఎనలైజ్ చేస్తుంది. అండ్ థర్డ్ వచ్చేసరికి డయాగ్నోస్టిక్ అవుట్పుట్ జనరేషన్. సో ఒకసారి ఎనలైజ్ చేసినాక డయాగ్నోస్టిక్ వస్తుంది. ఏమని వస్తుంది, అసలు క్రాప్ కండిషన్ ఎలా ఉంది, ఏ స్టేజ్ లో ఉంది, స్ట్రెస్ ఇండికేటర్స్ ఏంటి అండ్ సివియారిటీ ఆఫ్ లాస్ ఏంటి అనేది డయాగ్నోస్టిక్. మనం కనుక ఏదైనా డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్ళి టెస్టులు చేయించుకుంటే బయటకి అవుట్పుట్ ఎట్లయితే వస్తాయో సేమ్ అట్లాగే క్రాప్ కూడా ఒక డయాగ్నోస్టిక్ రిపోర్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వెబ్ బేస్డ్ డాష్ బోర్డ్ ఫర్ అఫీషియల్స్. అఫీషియల్స్ దీన్ని మానిటర్ చేయొచ్చు. ప్రతి స్టేజ్ లో అఫీషియల్స్ అనేది మానిటర్ చేస్తూ ఉంటారు. ఏ క్రాప్ ఏ స్టేజ్ లో ఉంది, దానికి ఎటువంటి పురుగు కానీ ఏమైనా పెస్ట్ ఎలా ఉంది అనేది అఫీషియల్స్ మానిటర్ చేస్తారు. సపోర్ట్ ఫర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ వాలిడేషన్. సో ఈ అంతా ప్రాసెస్ ని యూజ్ చేసుకొని వచ్చిన రిపోర్ట్ బేస్ మీద మనం ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేయొచ్చు. సో ఇన్సూరెన్స్ కూడా ఎలా ఉంటది క్లెయిమ్ చేయడం, ట్రాన్స్పరెంట్ ఉంటది, ఆటోమేటెడ్ ఉంటది. సో దీని వల్ల టైం అనేది తగ్గుతుంది. ఫార్మర్ కి ఫాస్ట్ గా ఇన్సూరెన్స్ అనేది దొరుకుతుంది. కాబట్టి క్రాపిక్ యాప్ వల్ల మనం ఫార్మర్స్ కి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది ఫాస్టింగ్ చేస్తున్నాము, ట్రాన్స్పరెంట్ చేస్తున్నాము, అకౌంటబుల్ చేస్తున్నాము. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యువర్ క్రాపిక్ యాప్. ఈ 5 స్టేజెస్ గుర్తుంచుకోండి. ఫస్ట్ ఫార్మర్ డ్రివెన్ ఫోటో అప్లోడ్ చేయాలి, ఏఐ బేస్డ్ ఇమేజ్ అనాలిసిస్ చేస్తాము, డయాగ్నోస్టిక్ అవుట్పుట్ జనరేషన్ చేస్తున్నాం, వెబ్ బేస్డ్ డాష్ బోర్డ్ ఫర్ అఫీషియల్స్, సపోర్ట్ ఫర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ వాలిడేషన్. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ స్టెప్స్ అండర్ యువర్ క్రాపిక్. సో క్రాపిక్ కింద క్వశ్చన్ అనేది చూద్దాము. విత్ ద రిఫరెన్స్ టు క్రాపిక్ ఇనిషియేటివ్ launched under Pradhan Mantri Fasal Bima Yojana, consider the following statements. Cropic is a mobile app based system developed by Ministry of Agriculture and Farmers Welfare to monitor crops using AI powered image analysis. Idi correct kadandi? First statement is correct. Cropic platform allows farmers to upload images of crops which are analyzed to assess crop health and assist in insurance claim validation. కరెక్టే కదా. ఇన్సూరెన్స్ క్లెయిమ్ వాలిడేషన్ కోసమే మేజర్ గా ఈ యాప్ అనేది తీసుకొచ్చారు. నెక్స్ట్ క్రాపిక్ డేటా ఇస్ క్రౌడ్ సోర్స్డ్ ఫ్రమ్ అఫీషియల్స్ హూ కండక్ట్ ఫీల్డ్ విజిట్స్ అండ్ అప్లోడ్ క్రాప్ ఇమేజెస్ టు ద డాష్ బోర్డ్. ఇది తప్పు. ఫార్మర్సే వాళ్ళ ఓన్ గా ఇమేజెస్ తీసి అప్లోడ్ చేస్తారు. ఏమి అఫీషియల్స్ ఏమి వెళ్ళి ఫొటోస్ ఏం తీయరు. సో ఫార్మర్ డ్రివెన్ అప్లోడ్ కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ అనేది తప్పు. సో ఆన్సర్ వచ్చేసరికి ఏ ఓన్లీ 1 and 2. మరి నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇండియా ఫ్రాన్స్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ శక్తి 2025 టు బి హెల్డ్ ఫ్రమ్ June 18th ఇన్ లా కావిలేర్. ఇది ఫ్రాన్స్ లో ఉంది. సో ఒకసారి శక్తి ఎక్సర్సైజ్ గురించి మనం రివైజ్ చేద్దాము. సో అసలు శక్తి ఎక్సర్సైజ్ అంటే ఏంటి? దిస్ ఇస్ ఏ బైఎనియల్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్. గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో ఇట్స్ ఏ బైఎనియల్ ట్రైనింగ్ ఈవెంట్ బిట్వీన్ యువర్ ఇండియా అండ్ ఫ్రాన్స్. Aim ఏంటి? To enhance the joint military capability of both the sides to undertake multi-domain operations in a sub-conventional scenario under Chapter 7 of the United Nations mandate. ఏ ఎక్సర్సైజెస్ జరిగినా డిఫరెంట్ కంట్రీస్ మధ్య చాలా ఎక్సర్సైజెస్ జరుగుతాయండి. బీట్ యువర్ నావల్ ఎక్సర్సైజ్, మిలిటరీ ఎక్సర్సైజ్, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్, అవన్నీ కూడా చాప్టర్ 7 ఆఫ్ యునైటెడ్ నేషన్స్ మ్యాండేట్ కింద జరుగుతాయి. సో ఇది కూడా దాని కిందే జరుగుతుంది. ఇట్ విల్ ఎనేబుల్ ద టూ సైడ్స్ టు షేర్ దేర్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ టాక్టిక్స్, టెక్నిక్స్, ప్రొసీజర్స్ ఫర్ కండక్టింగ్ జాయింట్ ఆపరేషన్స్. సో జాయింట్ ఆపరేషన్స్ కి కండక్ట్ చేయడానికి ఎందుకు అంటే వాళ్ళ టాక్టిక్స్, వాళ్ళ టెక్నిక్స్ అనేది ఇద్దరు కూడా ఒకరిదొకరు తెలుసుకుంటారు కాబట్టి ఇంకా బెటర్ గా మనము మన మిలిటరీ పవర్ అనేది ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ యువర్ ఎక్సైజ్ శక్తి. సో ఫ్రాన్స్ ఎక్సైజ్ శక్తి ఒకటి చెప్పానండి. అలాగే మనము నేవల్ కి ఏముంది అండ్ ఎయిర్ ఫోర్స్ కి ఏముంది అనేది మీరు ఒకసారి చూడండి. సో క్వశ్చన్ చూద్దాము.
With reference to Exercise Varuna 2025, consider the following statements. Exercise Varuna is a bilateral naval exercise between India and France, officially named in 2001. So, ఇది naval exercise అండి. Military exercise వచ్చేసరికి Exercise Shakti, naval exercise వచ్చేసరికి Exercise Varuna. The 2025 edition of exercise was conducted in the Arabian Sea from March 19 to 2025. సో ఇది కరెక్ట్ అండి. రీసెంట్ గానే మార్చ్ లో మనకి ఎక్సైజ్ వరుణ అయ్యింది, అరేబియన్ సీ లో అయింది ఈసారి. The main objective of the exercise include enhancing combat readiness, joint tactical coordination and maritime security cooperation. So ఇది కూడా కరెక్ట్. All three statements are correct. So exercise శక్తి ఏమో మిలిటరీది బిట్వీన్ యువర్ ఇండియా అండ్ ఫ్రాన్స్, ఎక్సైజ్ వరుణ వచ్చేసరికి నావల్ ది బిట్వీన్ యువర్ ఇండియా అండ్ ఫ్రాన్స్. ఈసారి 2025 లో అరేబియన్ సీ లో జరిగింది. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ యువర్ మిలిటరీ ఎక్సైజెస్ బిట్వీన్ యువర్ ఇండియా అండ్ ఫ్రాన్స్. మరి ఎంసీక్యూ ఆఫ్ ద డే చూద్దాము. ఎంసీక్యూ విత్ రిఫరెన్స్ టు మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సైజెస్ Conquest 2025, consider the following statements. Exercise Conquest began as a bilateral initiative between United States and Mongolia in 2003. The 2025 edition is being held in Ulaanbaatar, Mongolia, with participation from the Indian Army. The exercise focuses on preparing forces for counter-terrorism operations under Chapter 6 of UN Charter. Which of the above statements is or are correct? A 1 and 2 only, B 2 and 3 only, C 1 and 3 only, D 1 2 3. సో దీని ఆన్సర్ ని కమెంట్ చేయండి. రేపు మనం దీని ఆన్సర్ ని డిస్కస్ చేద్దాము. ఈ రోజుకి అన్ని ఆర్టికల్స్ మనం డిస్కస్ చేసాము అండి. వి షల్ మీట్ టుమారో విత్ yet another new session. Till then, happy learning.